రైట్. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి ఇప్పటికి 8 సార్లు ఈడీ రమ్మన్న విచారణకి. ఆయన పోలేదు. ఆయన కూడా సుప్రీంకోర్టులో కేసు. ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిన ప్రభుత్వం ముఖ్యమంత్రిని, కవితను అరెస్ట్ చేయడం రెండింటిని ఎలా చూడాలి? 2 కరెక్టేనా? కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయకుండా కవితను అరెస్ట్ చేయడం ఇదో రాజకీయం అంటున్నారు. రాజకీయము అని కాదండి. ఈ క్రిమినల్ ట్రాన్సాక్షన్ అంటే ఈ క్రిమినల్ ఎంటర్ప్రైజ్, ఈ క్రైమ్‌ని మొత్తంగా చూస్తే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు సెపరేట్‌గా పోషించినట్టు అలిగేషన్స్ ఉన్నాయి. నేను పోషించిండ్రు అని అంటలేను మళ్ళీ. ఓకే. వీళ్ళ పాత్రలు సెపరేట్‌గా పోషించినట్టు అలిగేషన్స్ ఉన్నాయి. కవిత రెఫరెన్స్ లోనైతే ఈ అప్రూవర్లు అందరూ అసలు సౌత్ గ్రూప్ అనే దానిని ముందటికి నడిపిందే కవిత అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాంగ్మూలాలలో చెప్పిండ్రు. అండ్ అంటే వాళ్ళ స్టేట్మెంట్స్లలో కూడా అదే ఉంది, మొత్తము నడిపిందే కవిత అని చెప్పేసి. అది నిజమా అబద్ధమా అని నేను చెప్పటం లేదు, అది కోర్టే డిసైడ్ చేయని అండ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఇక్కడ కేజ్రీవాల్ ఏంటి, కేజ్రీవాల్ అక్కడ ఆప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ, సిసోడియా వాజ్ ద ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ నడిపినరు. దీని వల్లనే ఢిల్లీ ప్రభుత్వానికి ఎక్స్చెక్కర్కి పెద్ద లాస్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో కేజ్రీవాల్ రోల్ అతను ప్లే చేసి ఉంటాడు, కవిత రోల్ కవిత ప్లే చేసింది. సో సో ఇతన్ని అరెస్ట్ చేస్తేనే ఈమెన్ అరెస్ట్ చేయాలి లేకపోతే కాదు అన్నట్టు ఏం లేదు. బికాస్ ఈచ్ వన్ ఆఫ్ ద అలిగేషన్స్, సార్ క్రైమ్లో ఎట్లుంటుందంటే అలిగేషన్స్ అండ్ ఒక్కొక్కల దాంట్లో వాళ్ళ ప్రమేయము వేరే వేరే ఉంటాయి. సో బికాస్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ రోల్స్ ఇన్ దిస్ అలెజెడ్ క్రైమ్ ఆర్ డిఫరెంట్. ఈచ్ వన్ హ్యాస్ టు ప్రూవ్ దేర్ ఇన్నోసెన్స్. అంటే వాళ్ళు గిల్టీనా కాదా అనేది ఒక్కొక్కరు ఇండివిజువలీనే ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయలేరు కాబట్టి ఈమెను అరెస్ట్ చేయొద్దు అనేది ఏం లేదు. ఇంకోటి అంటే చాలా మంది మన కామన్ మెన్ పాలిటీషియన్స్కి అసలు డిఫరెన్సే లేకుండా అయిపోతుంది. అందరు కలిసి కామన్ మెన్ని ఎటో ఇది చేస్తున్నట్టు, మొన్న ఎందుకు అరెస్ట్ చేయలేదు, 2 ఏళ్ల కింద ఎందుకు అరెస్ట్ చేయలేదు, నిన్నెందుకు అరెస్ట్ చేయలేదు, రేపు ఎందుకు చేయలేదు, ఇది అట్లుండదు. ఎప్పుడైనా ఒకటి అంటే పాలిటీషియన్స్ ఇలా అంటూనే ఉంటారు, కానీ ప్రజలు ఏం గుర్తుంచుకోవాలంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక ఆఫీసర్ ఒక ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఏ టైంలో సర్చ్ అండ్ సీజర్ చేయాలో, లేకపోతే ఏ టైంలో అరెస్ట్ చేయాలో, లేకపోతే అరెస్ట్ చేయాలనా వద్దా అనే డిస్క్రెషన్ వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకో క్రిమినల్ కేసులలో చూస్తే దేర్ ఆర్ కేసెస్ ఇన్ విచ్ ట్రయల్స్ అంటే ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయి, ట్రయల్ కూడా జరుగుతుంది, కానీ అరెస్ట్ చేయరు. మళ్ళీ ఆ కేసుల గురించి ఏంటి? సో అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఈ టైంలోనే చేయాలి, లేకపోతే స్టార్టింగ్లో చేయాలి ఎండింగ్లో చేయాలి అని అనడం కాదు. ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది, ఆ ఇన్వెస్టిగేషన్ అవసరాలు ఏంటి, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం దొరికింది, ఆ దొరికినందువలన ఎందుకు అరెస్ట్ చేసిండ్రు మాత్రమే ప్రజలు చూడాలి. కానీ మొన్న అరెస్ట్ చేసేది ఉండే, ఎలక్షన్ కన్నా ముందు అరెస్ట్ చేసేది ఉండే, దాని తర్వాత అరెస్ట్ అది ఉట్టి మాట, హిచ్చి మాట, అది అంటే దానికి తల తోక లేని మాట అది.